రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక మరోవైపేమో ఆకాష్ భూమి కోసం చాలా వెతుకుతూ ఉంటాడు. ఇక భూమి మాత్రం ఎక్కడా లేకపోయేసరికి అమ్మ భూమి ఎక్కడుందో తెలిసిందా అనుకుంటూ చెప్పేసరికి, లేదు నాన్న నాకు కూడా అదే భయంగా ఉంది. అసలే ఆ ఎస్పీ సూర్య ఇక్కడిక్కడనే తిరుగుతున్నాడు. వాడు మన భూమిని ఏమైనా చేశాడని నాకు భయం వేస్తుంది నాన్న అనుకుంటూ శారద మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆగు నాన్న నేనే కాల్ చేస్తా అనుకుంటూ శారద కూడా కాల్ చేయగానే ఇక అప్పుడే భూమి మాత్రం కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఇగో భూమి ఏ టైంలో ఉన్నా ఎక్కడున్నా కాల్ లిఫ్ట్ చేసి మరీ మాట్లాడుతుంది. కాల్ కట్ చేయదు అనుకుంటూ ఇక చాలా ఏడుస్తుంది. ఇక వెంటనే భూమి మాత్రం ఆకాష్కి మెసేజ్ చేస్తూ ఉంటుంది. ఆకాష్ నేను మా నాన్నతో క్షేమంగానే ఉన్నాను. మా నాన్న వచ్చి నన్ను తీసుకొని వెళ్ళాడు. అంతేకాక నేను చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా మా నాన్న చూశాడు. ఇప్పుడు నాతో మాట్లాడడం లేదు అనుకుంటూ ఇక చాలా బాధగా పెడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఆకాష్ శారదకు చెప్తాడు, అమ్మా అమ్మ నువ్వు ఏం టెన్షన్ పడకు, భూమి క్షేమంగానే ఉంది, వాళ్ళ నాన్నతోనే ఉంది, ఇంటికి వెళ్తుంది అనుకుంటూ చెప్పగానే, దేవుడా భూమికి ఇంకా ఏమన్నయిందని చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు వాళ్ళ నాన్నతో క్షేమంగానే ఉంది కదా అనుకుంటూ ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాన్న గగన్ మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదురా, మనం ఇంటికి వెళ్ళాలి, ఇక్కడున్నా కూడా సేఫ్ లేదు, మనం ఇంటికే వెళ్ళాలి అనుకుంటూ ఇక శారద చెప్పగానే, అంటే అమ్మా అమ్మ అనుకుంటూ ఇక తడపడుతూ ఉండగా, లేదురా నువ్వు నాతోడే రావాలి అనుకుంటూ ఇక శారద చెప్పగానే ఇక ఆకాష్ కూడా ఎటు మాట్లాడలేక నిల్చొని ఉంటాడు. అంటే అమ్మ ప్రోగ్రాం లేదు ఏం లేదురా, మనం మాత్రం ఇప్పుడు మన ప్రాణాలను కాపాడుకోవాలి, మనం హైదరాబాద్కి వెళ్తున్నాం అంతేరా అనుకుంటూ ఇక లోపలికి వెళ్ళి బ్యాగ్ మొత్తం సదురుతూ ఉంటుంది. ఇక వెంటనే ఆకాష్ తన ఫ్రెండ్కి కాల్ చేసి ఇక ఆకాష్ మాత్రం మాట్లాడుతూ ఉంటాడు. నేను హైదరాబాద్కి వెళ్తున్నాను అంటే సార్ మరి ప్రోగ్రామ్ తర్వాతకి చూసుకుంటా, కానీ నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నాను అనుకుంటూ చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉండగా, సార్ ఎందుకు వెళ్తున్నారు హైదరాబాద్కి అంటే, భూమి కోసం వెళ్తున్నాను. భూమి కోసమా అంటే తను నా కోసం ఇంత హెల్ప్ చేసింది కదా, ఇప్పుడు కూడా తను ప్రాబ్లమ్ ఉంది, అదే సాల్వ్ చేద్దామని వెళ్తున్నాను అనుకుంటూ కాల్ కట్ చేస్తూ ఉంటాడు. నాన్న గగన్ బ్యాగ్ మొత్తం ప్యాక్ చేశాను రా, మనం ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలి అనుకుంటూ చెప్పగానే ఇక ఆకాష్ కూడా సరే అమ్మ వెళ్దాం పదా అనుకుంటూ ఇక ఇద్దరు కలిసి హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు ఏమో తార పూరిని చాలా ఫోర్స్ చేస్తూ ఇక చాలా టార్చర్ చేస్తూ ఉంటుంది. ఏంటే ఆస్తి పేపర్ మీద సంతకం పెడతావా లేదా? లేదు నిన్ను పెట్టలేను, మా అన్నయ్య బ్రతికున్నాక నేనెలా పెడతానో, మీ అన్నయ్య బ్రతికున్నా సచ్చినా ఇప్పుడు సంతకం పెట్టకుంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. అయినా ఇక్కడంతా మీ అన్నయ్య సచ్చాడనే తెలుసు, ఇక మీ అన్నయ్య సచ్చాడని ఇక ఈ ప్రాపర్టీ కూడా తొందరగా సేల్ అయిపోతుంది అనుకుంటూ రూడ్గా మాట్లాడగానే, తారా ఎక్కువ మాట్లాడకు, మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనుకుంటూ చెప్పగానే, ఏంటే గొంతులేస్తుందేంటి, మీ అన్నయ్య బ్రతుకున్నాడనా అంత అహంకారం అనుకుంటూ మాట్లాడగానే, తారా ప్లీజ్ తారా నన్ను ఇలా టార్చర్ చెయ్యకు, నేను మాత్రం అందులో సంతకం పెట్టను, పెడతావా చేస్తావా, చావనైనా చేస్తాను కానీ ఇందులో మాత్రం సైన్ పెట్టను అనుకుంటూ తను మాట్లాడగానే ఇక వెంటనే తార మాత్రం తన జుట్టు పట్టుకొని చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. ఇక జుట్టు పట్టుకొని నెట్టేసే సమయంలో అప్పుడే గగన్ వస్తూ ఉండగా, అన్నయ్య అన్నయ్య అని తనని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నావు? అన్నయ్య ఈ ఆస్తి పేపర్ మీద సంతకం పెట్టాలని నన్ను టార్చర్ చేస్తున్నారు అన్నయ్య, నువ్వు నిజంగా చచ్చిపోయావని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారన్నయ్య, నువ్వు లేని క్షణంలో క్షణంకి నన్ను టార్చర్ చేసి నన్ను ఘోరంగా చంపుతున్నారన్నయ్య అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటి తారా సంతకం పెట్టని అలా మురిసిపోతున్నావేంటి? అయినా నేను ఉన్నాను కదా, నేను ఉన్నాక నీకెలా వస్తుందంటే ఏంటి గగన్, నేను నీ భార్యని, ఏంటి నువ్వు నా భార్యవా, తినేంటి ఇలా మాట్లాడుతుందేంటి, నిజంగా నా భార్యనేనా అనుకుంటూ ఇక ఆకాష్ మాత్రం మనసులో అనుకుంటూ ఉంటాడు. అన్నయ్య నువ్వు పోయిన కాంచెలి నేను నీ భార్యని, పెళ్ళి సమయంలో పెళ్ళి చేసుకోకుండా మధ్యలో ఆగిపోయిందని చాలా నన్ను టార్చర్ చేస్తుందన్నయ్య అనుకుంటూ పూరి ఏడుస్తూ ఉంటుంది. ఓ నాకు ఇంకా పెళ్ళి కాలేదు, పెళ్ళి మధ్యలో ఆగిపోయింది అనుకుంటూ ఆకాష్ మాత్రం మనసులో అనుకొని
ఏంటి తారా అలా మాట్లాడుతున్నావేంటి నువ్వు? నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. భూమి ఉన్నాక నిన్ను ఎలా చేసుకుంటాను? అంటే పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు గుర్తు రాలేదా నీకు పెళ్ళయిందని అనుకుంటూ ఇక తార మాట్లాడగానే ఇక ఆకాష్ మాత్రం మౌనంగా నిల్చొని ఉంటాడు. ఇక అమ్మ పూరి, నువ్విప్పుడు క్షేమంగా ఈ ఇంట్లోనే ఉండు. తార, మీ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోండి అనుకుంటూ వాళ్ళను ఇంటికి పంపిస్తూ ఉంటారు. ఇక తార మాత్రం చాలా కోపంగా ఉంటుంది. వీడు ఎందుకు బ్రతకాడు? ఇప్పుడు బ్రతికిన కూడా విని నాకే సొంతం చేసుకుంటాను అనుకుంటూ తార మాత్రం మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే నాన్న గగన్ అన్నం తిను. అమ్మ నేను తర్వాతకి తింటా కానీ నేను ముందు భూమి దగ్గరికి వెళ్తాను అనుకుంటూ ఇక ఆకాష్ మాత్రం భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక చుట్టుపక్కల అందరూ గగన్ బ్రతికే ఉన్నాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక పోలీసుల దాకా శరత్చంద్ర దాకా వెళ్తుంది. ఇక ఆకాష్ మాత్రం బిల్డింగ్ పై నుంచి ఇక తన విండోస్ నుంచి ఇక ఆకాష్ మాత్రం భూమి లోపలికి వెళ్తాడు. భూమి చూసి ఒకటేసరిగా అరుస్తూ ఉంటుంది. ఏంటి ఆకాష్ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉండగా ఇక అప్పుడే అరుపులు వినపడుతున్నాయని శరత్చంద్ర రూమ్లోకి వెళ్ళాక, అయ్యో ఆకాష్ నువ్వు వెంటనే వెళ్ళిపో, అయ్యో నువ్వు ఎక్కడ ఉంటావు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ భూమి డోర్ ఓపెన్ చేయమ్మా. నాన్న వస్తున్నాను అనుకుంటూ డోర్ కర్టెన్ మీద లోపట నిల్చోబెట్టి ఇక తను డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఎందుకు అరిచావు? అంటే నాన్న అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే ఏంటమ్మా ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? అంటే నాన్న బల్లి మీద పడింది, అందుకే భయం వేసి అరిచాను. ఓ అంతేనా అనుకుంటూ చిరచంద్రకు అప్పుడే డౌట్ వస్తుంది. ఇక రూమ్ మొత్తం చూసి, సరే అమ్మా నేను లోపలికి బయటికి వెళ్తున్నాను అనుకుంటూ చెప్పి ఇక చిరచంద్ర అందరు కలిసి ఇక బయటికి వెళ్తాడు. ఇక అప్పుడే చిరచంద్రకు మాత్రం డౌట్ వస్తుంది. ఇక కిందికి వెళ్ళి చూడగానే అందులో షూస్ మాత్రం కింద ఉన్నట్టు చూసి, ఓ గగన్ ఇక్కడికే వచ్చావారా నువ్వు అనుకుంటూ వెంటనే ఎస్పీ సూర్యకి కాల్ చేసి, సూర్య గగన్ గాడు మా ఇంటికే వచ్చాడు, ఇప్పుడు మా ఇంటి లోపలనే ఉన్నాడు అనుకుంటూ చెప్పగానే, అరే ఆకాష్ నువ్వు తోకున్న లొయ్యిలోనే నువ్వు పడుతున్నావురా అనుకుంటూ నవ్వుకుంటా ఇంకా వెంటనే భూమి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు పోలీసులు. ఇక మరోవైపేమో భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అయ్యో ఆకాష్ నిన్నెవరన్నా చూస్తే మాత్రం పెద్ద ప్రాబ్లం అవుతుంది, నువ్వు వెళ్ళిపో ఫస్ట్. అంటే భూమి నీకోసమే వచ్చాను, నాకు ఇప్పుడు ఏం చెప్పకు, నువ్వు మాత్రం వెళ్ళిపో అనుకుంటూ గట్టిగా చెప్పేసరికి, సరే భూమి నేను వెళ్తున్నాను అనుకుంటూ ఇక కిందికి దిగిపోతూ ఉండగా అప్పుడే శరత్చంద్ర చూస్తూ ఉంటాడు. ఇక చూసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే పోలీసులు కూడా రాగానే, ఏంటి వీళ్ళందరూ నా కోసమే వచ్చారా? ఏంట్రా నువ్వు అంతెత్తు నుంచి పడ్డా కూడా ఇంకా భయం ఇవ్వట్లేదా? మళ్ళీ చావాలని కోరిక ఉందా అనుకుంటూ సూర్య మాట్లాడగానే, అంటే మీరు అనుకున్నట్టు నేను గగన్ని కాదు, నేను ఆకాష్ని అని చెప్తూ ఉండగా, ఏంట్రా కొత్త డ్రామా పెట్టుకొని వస్తున్నావా? ఆకాష్ అంటున్నావేంటి? మా కళ్ళ ముందట గగన్ ఎలా ఉంటాడో కూడా మాకు తెలుసు, ఇప్పుడు కొత్త డ్రామా ఆడుతున్నావా నువ్వు అనుకుంటూ ఇక మాట్లాడగానే, అయ్యో మీరు అనుకున్నట్టు నేను మీ గగన్ని కాదు, అయితే నువ్వు గగన్ కానప్పుడు ఈ ఇంటికి ఎందుకు వచ్చావురా? ఏం అవసరం ఉండి వచ్చావు భూమి దగ్గరికి అనుకుంటూ అడగగానే, అంటే తిను నాతో పార్టిసిపేట్ చేసింది కదా అందుకే వచ్చాను. అంటే మీ ఇద్దరు భూమి అని తెలుసు, గగన్ అని తెలుసు, కొత్త డ్రామా అల్లుతున్నారా ప్రాణాలు దక్కించుకోవడానికి? చేసిందే లంగ పని, ఇంకా దానికి అబద్ధాలు కూడా ఆడుతున్నావా అనుకుంటూ ఎస్పీ సూర్య మాట్లాడగానే, ఇక కానిస్టేబుల్స్ వాన్ని పట్టుకొని స్టేషన్కి తీసుకురండి అనుకుంటూ చెప్పగానే ఇక ఆకాష్ మాత్రం స్టేషన్లోకి వెళ్తూ ఉంటాడు. అయ్యో మీకు చెప్పేది అర్థం అవ్వట్లేదా అనుకుంటూ మాట్లాడుతూ ఉండక కూడా ఇక వాళ్ళెవ్వరూ పట్టించుకొని ఉండరు. అయ్యో ఆకాష్ నువ్వు నమ్ముతున్నావా ఆకాశాన్ని? అవును నమ్ముతున్నాను, అయితే నన్ను విడిచిపెట్టు. నువ్వు భూమి కోసం సపోర్ట్గా ఉన్నావు, భూమిలా గగన్లా యాక్టింగ్ చేసావు కాబట్టి ఇదే నీ శిక్ష అనుకుంటూ సూర్య మాట్లాడగానే, అంటే మీకు ఆల్రెడీ తెలుసు నేను ఆకాష్ అని, అయినా మీరంతా పోలీస్ డ్రెస్ వేసుకొని ఇలా చేయడం కరెక్ట్ కాదు అని మాట్లాడగానే,
ఏంట్రా అలా మాట్లాడుతున్నావేంటి? కరెక్టో కాదో అని నువ్వు నేర్పుతున్నావా నాకు? స్టేషన్‌కి రారా నేను చెప్తా నీకు అనుకుంటూ ఇక ఆకాష్‌ని మాత్రం పోలీసులు చాలా గట్టిగా కొడుతూ ఉంటారు. ఇక మరోవైపేమో ఏం జరుగుతుంది? ఏమవుతుంది? అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.